నిన్నటిది మర్చిపోతారు, ఇవాళ మనం రాసిందే నిజమని నమ్ముతారు అన్నటువంటి కాన్సెప్ట్లో రాసుకొస్తుండటం ఒక విచిత్రమైనటువంటి అంశం. ఇకపోతే తంబళ్లపల్లెలో పరువు హత్య, బాలికను గడ తీర్చిన బంధువులు, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలంలో పరువు హత్య చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలిక గత నెలలో అదృశ్యమైంది. తంబళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను వెతికి తెచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఆ బాలిక సోమవారం అనుమానాస్పదలో మృతి చెందడం, పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని కాల్చేయడంతో పరువు హత్య కావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తీరు మీద పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం బాలిక తన బంధువుల అబ్బాయి ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఉద్దేశంతో అతడితో వెళ్ళిపోగా మైనార్టీ తీరిన తర్వాత పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు సర్ది చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. అంతలోనే పెద్దమండ్యం మండలం బండిరేవు పంచాయతీ తపసిమానుగుట్ట వద్ద ఎవరో బాలిక చెట్టుకు చున్నీతో ఉరివేసుకుని మృతి చెందినట్టు గొర్రెల కాపర్లు సోమవారం గుర్తించి వీఆర్ఓ పకీర్ షా వలీకి తెలియజేయగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతో పెద్ద మనుషులు పోలీసులు మేనేజ్ చేసి మృతదేహాన్ని గుట్టకు పడమర వైపున పొలంలో కాల్చేశారు. ఈ విషయం మీద మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడిని వివరణ కోరితే అనుమానాస్పద స్థితిలో మరణించిన కేసు నమోదు చేశామని చెప్పి దీని మీద విచారణ జరిపిస్తామని, శవాన్ని కాల్చివేసినట్టు రుజువు అయితే నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెద్ద మనుషులు పోలీసుల ప్రమేయంపై విచారణ చేపడతామని చెప్పారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఒక పెళ్లి కాకపోతే సాధారణంగా అంటే ఇందులో మోసమేం లేకపోతే పెళ్లి కాని వాళ్ళని పూడుస్తారు కానీ తగలబెట్టరు. ఇక్కడ అసలు పాయింట్ అది, లాజికల్ పాయింట్. లేకపోతే త్వరలో రేషన్ మాఫియా